దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు మనం చదువుదాం. డానియల్ చాప్టర్ 6 వర్సెస్ 1 through 9. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానుల్లోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను. కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయివాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి: రాజగు దర్యావేషు చిరంజీవివై ఉందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజగు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మరొకసారి మేము బైబిల్ స్టడీలో కూడుకోవడానికి, మీ వాక్యమును ధ్యానించడానికి, మీ నామమున విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు జరిగినటువంటి కార్యమును బట్టి మీకు వందనాలు. ఇక మీ వాక్య భాగమును మేము ధ్యానిస్తుండగా ఆ విషయంలో కూడా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మేము నేర్చుకోవాల్సినటువంటి పాఠములన్నింటినీ మాకు నేర్పించి మమ్మను బలపరచమని, ఆ తరువాత జరగాల్సినటువంటి కార్యక్రమంలో కూడా మీ కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మనం చదివినటువంటి 6వ అధ్యాయము మొదటి 9 వచనాలు, దాని యొక్క అంశం ఏంటంటే ద ప్లాట్ అగైన్స్ట్ ఎ మ్యాన్ వితౌట్ అ బ్లాట్. ద ప్లాట్ అగైన్స్ట్ ఎ మ్యాన్ వితౌట్ అ బ్లాట్. మచ్చలేని మనిషి పై పన్నిన కుట్ర అని చెప్పచ్చు. కొన్నేళ్ల క్రితము ఒక అంతర్జాతీయ వార్తాపత్రికలో ఒక అంశాన్ని వారు ముద్రించారు. ఈస్టర్న్ యూరోప్లో ఉన్నటువంటి ఒక దేశంలో ఒక సేవకుడు తన యొక్క సేవను ప్రభు కొరకు నమ్మకంగా చేస్తున్నాడు. ఆయన యొక్క సేవ నమ్మకంగా జరుగుతున్నటువంటి ఆ దినాల్లో ఆయన మీద ఒక కుట్ర జరగడం, అంటే ఒక కుట్ర పన్నడం జరిగింది. ఆ కుట్రను ఆయన గుర్తించే లోపు ఆయనను ఆ కుట్రకు వారు బలిగా చేశారు. ఒకానొక రోజున ఆయన స్నేహితుడు ఆయన ఇంటికి వచ్చాడు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు వచ్చినటువంటి స్నేహితుడు 2 సూట్ కేసులతో వచ్చాడు. కాసేపు కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత పోతూ పోతూ ఒక 2 రోజులు నీవేమి అనుకోకపోతే నీవు నాకు సహాయం చేయాలి, నా యొక్క విలువైనటువంటి 2 సూట్ కేసులు నీ ఇంట్లో పెడతాను, వాటిని నీవు నీ దగ్గర ఉంచుకొని 2 రోజుల తర్వాత తిరిగి నాకు అప్పచెప్తే నేను నీకు చాలా రుణస్తుడిగా ఉంటాను అని చెప్పినప్పుడు స్నేహితుడు గనుక నిస్సందేహంగా ఆ 2 సూట్ కేసులు తన ఇంట్లో పెట్టుకొని అతడికి హామీనిచ్చాడు. అతడు వెళ్ళిపోయినటువంటి గంటకు పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇతని ఇంటిని సోదా చేయాలని చెప్పారు. సరే చేయండి అన్నప్పుడు ఇంటిని సోదా చేసినప్పుడు ఆ 2 సూట్ కేసులు వారికి దొరికాయి. ఆ 2 సూట్ కేసులు వారు తెరిచి చూసినప్పుడు దాంట్లో ప్రభుత్వము నుండి దొంగిలించబడినటువంటి సొమ్ముగా ఏదైతే పేర్కొనబడిందో ఆ సొమ్ము ఆ 2 సూట్ కేసుల్లో నిండా వారికి దొరికింది. సో ఆ 2 సూట్ కేసులను దొంగిలించి ఇంట్లో పెట్టుకున్నావు అనేటువంటి నేరారోపణ చేత ఈ యొక్క సేవకుడిని, నిర్దోషమైనటువంటి అసలు దాని గురించి ఏ రకంగా కూడా అవగాహన లేనటువంటి సేవకుడిని వారు అరెస్ట్ చేశారు. సో కొన్ని సందర్భాల్లో మనవారు అనుకున్నటువంటి వారు
వారు మన కుటుంబ సభ్యులు కావచ్చు, వారు మన సహవాసులు కావచ్చు, వారు మన కాలేజీలో చదువుకునేటువంటి వారు కావచ్చు, కార్యాలయాల్లో మనతో పనిచేసేటువంటి వారు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు. వారు కూడా మనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నాగాలు పన్నడం, వాటిని వారు అమలు చేయడం అంటే మనల్ని వారు చేజెక్కించుకోవడం అనేది సహజంగా ప్రపంచంలో మనం చూస్తాం. అలాంటి ఒక సంఘటన, అలాంటి ఒక ఉదాంతమే ఈ 6వ అధ్యాయంలో దేవుడు మనకు చూపిస్తాడు. అది తన దాసుడైనటువంటి దానియేలు పట్ల జరగడం. అండ్ దాని గురించి ఆయన 6వ అధ్యాయం అంతా కూడా రాయించి మనకు నేర్పించేటువంటి సత్యాన్ని నేర్పించడానికి ఈ విషయాన్ని మనకు గ్రంథంలో పెట్టాడు. 2 విషయాలు ఇక్కడ మనం చూడక మునుపు ఒక మాట మీకు చెప్తాను. ఒక మానవుడిలో ఉన్నటువంటి అవినీతి ఎంత ఎక్కువగా ఉంటే దేవుడి యొక్క నీతి దీని ఎదుట అంత గొప్పగా కనబడుతుంది. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి చెడుతనము ఒక మంచి వాడిని ఎంత చెడ్డగా చూపించాలని అనుకుంటే, ఆ తరువాత ఈ మనిషిలో ఉన్నటువంటి చెడుతనము వాని యొక్క మంచితనానికి బ్యాక్ డ్రాప్గా మారి అది మెరిసేటట్టు, లోకము దాన్ని కల్లారా చూసేటట్టు ఉపయోగపడుతుంది. చాలాసార్లు లోకంలో ఉన్నటువంటి వారు దాన్ని గుర్తించరు. దానియేలును ముట్టుబెడదాం అనుకున్నారు, కానీ దానియేలును ఇంకా చాలా పైకి ఈ కార్యం ద్వారా వారు ఎత్తేస్తారు, వారే చివర్లో నాశనం అయిపోతారు అనేది వారు మొదట పసిగట్టలేకపోయారు. సో 2 సత్యాలు ఆ 9 వచనాల్లో మనకున్నటువంటి సమయంలో బ్రీఫ్గా మనం చూద్దాము. మొట్టమొదటి విషయం ఏంటంటే ద కాన్స్టెన్సీ ఆఫ్ డానియల్. ద కాన్స్టెన్సీ ఆఫ్ డానియల్, దానియేలులో ఉన్న క్రమబద్ధత. కాన్స్టెన్సీ అంటే ఏకరీతిగా ఉండుట, స్థిరముగా ఉండుట, మార్పు చెందకుండా ఉండుట, బలముగా ఉండుట. సంవత్సరాలు గడుస్తున్న కొలది ఆ మనిషి ఇంకా అభివృద్ధి చెందుతాడు, బాగుపడతాడు, మెరుగు అవుతాడు, నాణ్యతను పెంచుకుంటాడే తప్ప మార్పు చెందడు, చెడిపోడు, దిగజారడు, పడిపోడు. ఆ రకమైనటువంటి స్థితిని అతడి జీవితంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటాయి. మొదటి 6 అధ్యాయాలు దానియేలు జీవితానికి సంబంధించినవి, అతని జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలకు సంబంధించినవి. 7 నుండి 12 వరకు మిగతా 6 అధ్యాయాలు దానియేలు అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు జరగబోయేటువంటి విషయాలను గురించి ఇచ్చినటువంటి ప్రవచనాలకు సంబంధించినవి. సో ఈ 6వ అధ్యాయము ఇక దానియేలు జీవితానికి సంబంధించినటువంటి చివరి అధ్యాయం అన్నమాట. దీంట్లో మనము మరొకసారి దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చూస్తాం, సావరెనిటీ ఆఫ్ గాడ్ని చూస్తాం. అంటే దేవుడు పరిస్థితులను తన యొక్క ఆధీనంలో పెట్టుకొని వాటిని తన చిత్తానుసారంగా ఎలా అమర్చగలడో, ఎలా తన శత్రువుల యొక్క ఆ యొక్క ఎత్తులను చిత్తు చేయగలడో మరొకసారి ఇక్కడ మనకు నేర్పిస్తాడు. మొదటి 2 వచనాలు మీరు చూస్తే, దర్యావేషు అనేటువంటి రాజు ఈ బబులోనీయుల చేతిలో నుండి రాజ్యాన్ని తన వశం చేసుకున్న తరువాత ఆయన పాలన ప్రారంభించాడు. ఆ పాలనలో ఆయన మొదట చేసినటువంటి ఏర్పాటు గురించి బైబిల్ మనకు చెప్తోంది. ఆయన ఏం చేశాడు? ఈ దర్యావేషు అనేటువంటి ఆయన తన యొక్క మాదియా పారసీకపు సామ్రాజ్యం చాలా పెద్దది గనుక దాని మీద 120 మంది అధిపతులను నియమించాడు. వారి మీద 3 ప్రధానులను నియమించాడు. ఈ 3లో ముఖ్యుడు దానియేలు. అండ్ వీరి బాధ్యత ఏంటంటే రాజుగారి యొక్క చిత్తం ప్రకారము ఆ సామ్రాజ్యం అంతా కూడా పరిపాలించబడాలి. రాజుగారి యొక్క ఉద్దేశము ఆ యొక్క సామ్రాజ్యం అంతటా, ఎంపైర్ అంతటా నెరవేరాలి. అక్కడి నుండి రావాల్సినటువంటి సుంకము, అక్కడి నుండి రావాల్సినటువంటి పన్నులు అన్ని కూడా రాజుగారికి నష్టం కలగకుండా సమయానుసారంగా వసూలు చేయబడి రాజుగారి యొక్క ఖజానాలోకి చేరాలి. ఇది వీరి యొక్క పని. దాంట్లోనికి మనం వెళ్ళక మునుపు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం 31లో మనం చూసాం, మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను. మాదీయుడగు దర్యావేషు క్రీస్తు పూర్వము 539వ సంవత్సరంలో బబులోను సామ్రాజ్యాన్ని చేజిక్కించుకుని తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దీన్నే మీడో పర్షియన్ ఎంపైర్ అంటారు, లేకపోతే మాదియా పారసీక సామ్రాజ్యం అని అంటారు. ఈ మాదియా పారసీకులు ఎవరు అని అంటే, వీరి యొక్క అసలు స్వస్థలం ఏది అంటే ఇరాన్. బబులోన్ అనేది ఇరాక్, ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం అయితే వీరిది ఇరాన్ అన్నమాట. సో ఈ మాదీయులు పారసీకులు వీరిద్దరు కూడా ఎవరు అంటే క్రీస్తు పూర్వం దాదాపు
శకములో వీరు అక్కడ స్థిరపడినటువంటి ఆర్యన్స్గా పేరుగాంచారు. చరిత్రలో ఆర్యులు అనేటువంటి వారిలో ఉన్నటువంటి 2 జాతులుగా వీరిని లెక్కగట్టారు. మన దేశానికి కూడా ఎప్పుడో ఆర్యులు వచ్చారు, ఉత్తర భారతానికి వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వారి యొక్క ముద్ర వేశారు అని మన చరిత్రను మనం చెప్పుకుంటాం. కానీ దాన్ని కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. చరిత్ర చెప్పేది ఏంటంటే వీరు ఆర్యులకు సంబంధించినటువంటి 2 తెగల ప్రజలు. అండ్ వీళ్ళ సామ్రాజ్యం ఆ ప్రకారం వారు స్థాపించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక చిక్కుంది. ఆ చిక్కు ఏంటంటే డారియస్ లేకపోతే డారియస్ ద మీడ్, దర్యావేషు, మాదీయుడగు దర్యావేషు అనేటువంటి వ్యక్తి దానియేలు ఉన్నటువంటి సమయంలో చరిత్రలో మనకు కనబడడు. సో చరిత్రకారులు, బైబిల్ని నమ్మనటువంటి చరిత్రకారులు ఏమన్నారంటే దానియేలు రాసినప్పుడు అలాంటి పేరున్నటువంటి వ్యక్తి అసలు చరిత్రలో లేడు గనుక, చరిత్రకారులు ఎవరు పేర్కొనలేదు గనుక దానియేలు ఆ గ్రంథాన్ని 6వ శతాబ్దంలో రాయలేదు. అది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో రాయబడింది. అండ్ రెండవది, ఒకవేళ దాన్ని ఆ రకంగా రాశామని వారు చెప్పుకుంటే వారు తప్పు చేశారు, వారిలో ఆ యొక్క పొరపాటును వారు మనకు చూపిస్తున్నారు అని తప్పుపట్టారు. దాని మీద చాలా పెద్ద వివాదము ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. ఇప్పుడు అది నా అంశం కాదు. కాకపోతే తర్వాత దొరికినటువంటి చరిత్ర పుటల్లో, తర్వాత దొరికినటువంటి మ్యానుస్క్రిప్ట్స్లో ఒక విషయాన్ని వారు కనుగొనగలిగారు. డారియస్ ద మీడ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అయితే అతడు ఎవడు అనేది స్పష్టంగా చెప్పడానికి కొంత కష్టమే అయినప్పటికీ అతడు ఉన్నాడు, అతడు చరిత్రలో ఉన్నాడు అనేది మాత్రం వారు చెప్పారు. సో 2 విషయాలు నేను మీ ముందు పెడతాను. జాన్ విట్కాంబ్ అనేటువంటి ఒక స్కాలర్ ప్రకారము పారసికపు రాజు అయినటువంటి కోరేషి యొక్క సైన్యాధికారి అయినటువంటి గుబారు, అతనికి చరిత్రలో ఉగ్బారు అని ఇంకొక పేరు కూడా ఉంది. అతడి యొక్క మారు పేరే దర్యావేష్. ఐగుప్తులకు ఫరోలు ఎట్లా మారు పేరుతో పరిపాలన చేశారో, రోమ్ని కైసర్లు ఎట్లా మారు పేరుతో పరిపాలన చేశారో, అలాగే మాదీయులకు దర్యావేష్ అనేటువంటి మారు పేరుతో, అంటే టైటిల్ నేమ్తో పరిపాలించినటువంటి వారు ఉన్నారు. సో అలాంటి ఈ యొక్క గుబారు అనేటువంటి సైన్యాధికారిని ఆ కోరేషు నియమించినప్పుడు అతడు పాలించాడు అని ఒక స్కాలర్ చెప్పాడు. ఇంకొక 2 స్కాలర్స్, డీజే వైజ్మెన్ అండ్ జాయిస్ బాల్డ్విన్ అనేటువంటి 2 స్కాలర్ల అభిప్రాయం ఏంటంటే ఈ దర్యావేష్ ఎవరో కాదు, ఈ దర్యావేషు స్వయంగా ఆ కోరేషే. కోరేషుకు ఉన్నటువంటి ఇంకొక పేరు దర్యావేషు అని అన్నారు. దానికి వారు చూపినటువంటి ఒక కారణము ఇదే 6వ అధ్యాయంలో 28వ వచనం. 6వ అధ్యాయంలో 28వ వచనాన్ని మీరు చూస్తే తెలుగులో ఈ రకంగా ఉంటుంది. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. మామూలుగా మనం పైన దాన్ని చదివితే 2 రాజులు ఉన్నట్లు, 2 ప్రభుత్వాలు ఉన్నట్లు, ఆ 2 హయాంలో ఆయన మరి ఉన్నట్లు పనిచేసినట్లు మనం అనుకుంటాం. ఇంగ్లీష్లో కూడా అండ్ అని ఉంటుంది, అండ్ ద రెయిన్ ఆఫ్ సైరస్ అని ఉంటుంది. ఆ రాయబడినటువంటి ఆ రాత ప్రతిలో ఆ వాడబడినటువంటి పదాన్ని 2గా తీసుకోవచ్చు. దాన్ని మనము అండ్ అని తర్జుమా చేయొచ్చు, లేక దట్ ఈజ్ అని తర్జుమా చేయొచ్చు. అంటే మరియు అని తర్జుమా చేయొచ్చు, అనగా అని తర్జుమా చేయొచ్చు. దర్యావేషు అనగా కోరేషు అని చెప్పొచ్చు. అలా చెప్పినప్పుడు దర్యావేషు కోరేషు ఒకరైపోయారు. దర్యావేషు మరియు కోరేషు అన్నప్పుడు 2 అయిపోయారు. అదేంటో మీరు కనుక్కోండి. నేను ఇక అంతకన్నా ముందుకెళ్తే నా మెసేజ్ అవ్వదు. తర్వాత మనకు బర్త్డే పార్టీ కూడా ఉంది. సో ఈ దర్యావేషు అనేటువంటి మాదీయుడగు రాజు తన యొక్క విస్తారమైనటువంటి సామ్రాజ్యాన్ని సరిగ్గా సక్రమంగా పరిపాలించుకోవడానికి 120 మంది అధిపతులను, 3 ప్రధానులను నియమించాడు. వారిని నియమించినప్పుడు వారందరిలో కూడా ముఖ్యుడు దానియేలు. బబులోనులో ముఖ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని తర్వాత వచ్చినటువంటి మాదియా పారసీకపు సామ్రాజ్యంలో కూడా ముఖ్యునిగా పెట్టుకోవడం అనేది అరుదైనటువంటి విషయం. ఎందుకంటే ఒక సామ్రాజ్యం వచ్చినప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వారందరినీ చంపేస్తారు. వారెవరు కూడా మాకు అవసరం లేదు అని వీరు నియమించుకున్నటువంటి వారితో పరిపాలన చేయించుకుంటారు. మనకు ఒక కార్పొరేట్ ఒక కంపెనీ కొన్నదనుకోండి, దాంట్లో కీలకమైనటువంటి పొజిషన్స్లో ఉన్నటువంటి వారిని మార్చేస్తుంది. ఎందుకంటే వీరికి కావలసిన రీతిలో వీరి మనుషులను దాంట్లో పెడుతుంది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే దేవుడు సార్వభౌముడు గనుక దేవుడు దర్యావేషు యొక్క
పనిని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు గనుక అతడు ఆ రకంగా చేయకుండా దానియేలే ఆ యొక్క దేశ పాలనలో అందరిలోకెల్లా అతి ముఖ్యునిగా ఉండినట్లు చేశాడు. నా దర్యావేషు ఆ రకంగా దానియేలును ముఖ్యునిగా ఎంచుకోవడానికి ఇంకో 2 కారణాలు ఉన్నాయి. అవి నేను మీకు చూపిస్తాను. నిర్గమకాండం 18వ అధ్యాయంలో ఎక్సడస్ 18:21లో మీరు తీస్తే చదవచ్చు. నిర్గమకాండం 18:21. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని, ఆ తర్వాత ఇంతమందికి ఇంతమందికి ఒకడిని అని చెప్పబడింది. అంటే మనకు పరిపాలనలో నాయకత్వం వహించాల్సినటువంటి ప్రజలకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో బైబిల్లో రాయబడ్డాయి. ఒకటి సామర్థ్యం, ఎబిలిటీ ఉండాలి. రెండవది దైవ భక్తి, అంటే గాడ్లీనెస్ ఉండాలి, స్పిరిచువాలిటీ అనొచ్చు. మూడవది సత్యాసక్తి, ఎల్లప్పుడూ సత్యమును ప్రేమించి సత్యమును స్థాపించడం కొరకే పనిచేసే వారిగా ఉండాలి. లంచము తీసుకొని న్యాయాన్ని అమ్మివేసేటువంటి వారిగా వారు ఉండకూడదు. సో దర్యావేషు దానియేలుకు అలాంటి లక్షణాలు ఉన్నాయని పసిగట్టాడు గనుక ఆయనను తీసుకున్నాడు. నా నూతన నిబంధనలో కూడా 1 కొరింథీ 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే అది దేవుడి యొక్క పరిచర్యకు కూడా అలాంటి లక్షణం కలిగినటువంటి వ్యక్తులే అవసరమని బైబిల్ చెప్తోంది. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. సో ఈయన ఇంత పెద్ద సామ్రాజ్యం యొక్క స్టూవర్డ్షిప్ని, గృహ నిర్వాహకత్వాన్ని దానియేలు చేతుల్లో పెడుతున్నాడు గనుక అలాంటి వ్యక్తి అవసరమని అనుకున్నాడు, అందుకనే నియమించాడు. కొన్నేళ్ల క్రితము ప్రూసియా అనేటువంటి దేశంలో ఫ్రెడరిక్ ద గ్రేట్ అనేటువంటి రాజు పరిపాలించేవాడు. ఆయన తండ్రికి ఒక గుణం ఉండేది. ఆయన తండ్రి తన భద్రతకు చాలా ప్రాముఖ్యతనిచ్చేవాడు. అంటే ఆయన యొక్క బాడీ గార్డ్స్ని చాలా జాగ్రత్తగా చేసుకునేవాడు. యూరప్ అంతట్లో ఆయనకు ఒక బృందం ఉండేదన్నమాట. ఈ బృందం వారికి ఒకే పని, ఈ 2 అంటే పగలు రాత్రి వారు చేయాల్సింది ఒక్కటే, యూరప్ అంతా తిరుగుతూ ఉండాలి. బాగా దేహ దారుఢ్యము కలిగి ఎలాంటి అనారోగ్యము లేకుండా నమ్మకమైనటువంటి మనుషులుగా గుర్తింపబడినటువంటి వారిని ఎన్నిక చేసుకొని వారితో మాట్లాడి వారిని రాజుగారి యొక్క బాడీగార్డ్స్గా నియమించడానికి వారిని ఒప్పించాలి. ఒకవేళ వారు ఎవరైనా ఒప్పుకోకపోతే వారిని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చి రాజుగారికి బాడీగార్డ్గా మార్చాలి. సో రాజుగారు ఏం చేశారంటే తన యొక్క బాడీగార్డులుగా ఉండేటువంటి వారిని ఆ రకంగా ఎంపిక చేసుకున్నారు. సో ఇక్కడ దర్యావేషు కూడా తన పాలనలో ఉపయోగపడేటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకున్నప్పుడు అందరిలోకెల్లా ముఖ్యునిగా దానియేలును తీసుకున్నాడు. నా దానియేలుకు సమస్య రావడానికి ఇదే కారణమైంది. అదేంటో మనకు అర్థమవుతుంది. ఈ సమయానికి దానియేలుకు 85 సంవత్సరాలు వచ్చాయి. మనం 1వ అధ్యాయంలో 15 సంవత్సరాల యంగ్స్టర్ని చూసాం, బాలుడిని చూసాం. ఇప్పుడేమో 6వ అధ్యాయంలో 85 సంవత్సరాల వృద్ధుడిని చూస్తున్నాం. దానియేలు 3 రాజుల కింద పరిపాలనలో సహాయపడ్డాడు. నెబుకద్నెజర్, బెల్షజర్ అండ్ ఇప్పుడు దర్యావేషు. ఈ 3 కూడా అతన్ని ఇష్టపడ్డారు. 3 వేరు మనస్తత్వాలు కలిగినటువంటి వారు. 3 వేరు పరిపాలనా విధానాలతో వారి యొక్క సామ్రాజ్యాలు నడిపించుకున్నారు. ఇది ఒక అరుదైనటువంటి విషయం. 3 వేరుగా ఉండేటువంటి వ్యక్తులకు ఒకటి ఇష్టంగా ఉండడం. ఆయన అలా ఇష్టునిగా మారడానికి గల కారణం ఏంటంటే ఆయన చాలా గొప్ప యథార్థత కలిగిన వాడు, ఆయన గుణము కలిగినటువంటి వ్యక్తి, శీలము కలిగినటువంటి వాడు, నిర్దిష్టత్వాన్ని తను ఎక్కువగా విలువనిచ్చి దానికి కట్టుబడినటువంటి వాడు. అంటే మ్యాన్ ఆఫ్ కన్విక్షన్ అని చెప్పొచ్చు. దాని ప్రకారమే కాకుండా ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడలేదు. భక్తిహీనమైనటువంటి సమాజం మధ్యలో తన భక్తిని విడిచిపెట్టలేదు. చెడిపోయి కుళ్ళిపోతున్నటువంటి లోకం మధ్యలో తాను ఒకనిగా చెడిపోలేదు, రాజీ పడలేదు. అండ్ ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాల కొరకు ఆయనకు అలాంటి యోగ్యత, అర్హత, సామర్థ్యత అన్నీ ఉన్నా కూడా వాటి కొరకు ఆయన దిగజారలేదు. సో దానియేలు దేశమంతటా కూడా ఈ రకమైనటువంటి వ్యక్తిగా పేరుగాంచాడు గనుక అతన్ని ఆయన తీసుకున్నాడు. సో డానియేల్ గురించి మనం చెప్పాలంటే ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి, యూనిక్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు, రేర్ బ్రీడ్ అని చెప్పొచ్చు. కుక్కల్లో మరి కొన్ని బ్రీడ్లు, అంటే కొన్ని రకాల కుక్కలు ప్రపంచంలో చాలా అరుదుగా దొరుకుతాయి. వాటి కోసం చాలా కష్టపెడతారు, ఎందుకంటే అలాంటివి అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉండవు. సో దానియేలు కూడా మనుషులలో రేర్ బ్రీడ్ అనమాట, చాలా అరుదైనటువంటి రకం.
దేవుడికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చి దేవుడి మహిమ కొరకే తన జీవితాన్ని ఖర్చు పెట్టేటువంటి రకం. సో అందుకని ఈయన అతన్ని తన యొక్క ముఖ్యునిగా ఎంచుకున్నాడు అని బైబిల్ ప్రకారం మనం చెప్పచ్చు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వచనాలు రాయించినప్పుడు ఆ యొక్క వచనాల కన్స్ట్రక్షన్ అంటే వాటి నిర్మాణాన్ని చాలా జాగ్రత్తగా చేయించాడు. 3వ వచనాన్ని మీరు గమనిస్తే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అక్కడ దానియేలుకు 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డానియల్స్ పర్సనల్ ఎక్సలెన్స్. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. లేకపోతే ఇంగ్లీష్లో చూస్తే ఎక్సలెంట్ స్పిరిట్ వాజ్ ఇన్ హిమ్. ఆయనలో అత్యంత శ్రేష్టమైనటువంటి ఆత్మ ఉండింది, ఆయనలో అత్యంత శ్రేష్టమైనటువంటి గుణం ఉండింది, మనస్సు ఉండింది అని చెప్పచ్చు. సో దానియేలు ఎలాంటి మనిషి అంటే నేర్చుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడేటువంటి మనస్తత్వం గలవాడు, తగ్గించుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, స్వచ్ఛంగా ఇతరులను నిస్వార్థంగా ప్రేమించడానికి మనస్సును కలిగినటువంటి వాడు. అండ్ ఏ రకంగా కూడా తాను చేసినటువంటి కార్యాలకు మహిమను దొంగిలించాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి శ్రేష్టమైన బుద్ధి అండ్ మనస్సు కలిగినటువంటి వాడు. తన యొక్క కార్యాచరణలో తన యొక్క కార్యకలాపాలన్నింటిలో కూడా నీతి నిజాయితీకే ఆయన ప్రాధాన్యతనిచ్చినటువంటి వాడు. ఎక్సలెంట్ స్పిరిట్ కలిగినటువంటి మనిషి. దాన్ని ఇంకో రకంగా కూడా మనం చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ యాటిట్యూడ్ ఉన్నవాడు అని కూడా చెప్పొచ్చు. అంటే అసాధారణమైనటువంటి వైఖరి, అసాధారణమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. నేను ఒక్క పాయింట్ వైఖరి గురించి మీకు చెప్తాను, అంటే మీ యాటిట్యూడ్ గురించి చెప్తాను. ఎందుకంటే మీకున్నటువంటి యాటిట్యూడ్ మీ జీవిత విధానాన్ని డైరెక్ట్ చేస్తుంది. అంటే మీరు ఎట్లా బ్రతుకుతారో దాన్ని ఇది నడిపిస్తుంది. కనుక ఇది చాలా ముఖ్యం. కారులో డ్రైవర్ ముఖ్యం, ఎందుకంటే డ్రైవర్ని బట్టే కారు ఎటు పోవాలో అటు పోతుంది. సో ఒక మనిషిలో యాటిట్యూడ్ డ్రైవర్ లాగా పనిచేస్తుంది. సో డానియల్లో ఉన్నటువంటి యాటిట్యూడ్ ఎలాంటిదో కొంత చెప్తాను, అంత చెప్పడానికి టైం సరిపోదు. డానియల్ ఈ దేశంలో 70 ఏళ్ళు బతికేశాడు. 15 ఏళ్లకు ఆయన్ని ఈ యొక్క పరాయి దేశానికి తెచ్చారు. అంటే ఆయనను తీసుకుని వచ్చినప్పుడు ఆయన కళ్ళ ముందు తల్లిదండ్రులను చంపి తెచ్చారో లేకపోతే తల్లిదండ్రుల దగ్గర నుండి లాక్కొని తెచ్చారో బైబిల్ మనకు చెప్పదు, మనకు తెలియదు. రెండవది, ఆయన కుటుంబం నుండి ఆయన్ని వేరు చేసినప్పుడు, ఆయన దేశం నుండి ఆయన్ని వేరు చేసినప్పుడు, ఆయన దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి యెరూషలేం అనే పరిశుద్ధ పట్టణం నుండి వేరు చేసినప్పుడు, ఆయన యొక్క ఆరాధన నుండి వేరు చేసినప్పుడు, పరాయి ప్రభుత్వం కింద పరాయి ప్రభు యొక్క ఆజమాయిషీ కింద క్రొత్త భాష నేర్పించినప్పుడు, కొత్త సంస్కృతులు నేర్పించినప్పుడు, పేరు మార్చేసినప్పుడు, రాజుగారికి గులాముగా పనిచేయాలని ఆ యొక్క నియమ నిబంధనలు పెట్టినప్పుడు, వాటన్నింటిలో కూడా దానియేలు దేవుడి చిత్తానికి అనుగుణంగా ఇమిడిపోయాడు. 70 ఏళ్ళు ఈ దేశంలో బతికాడు. ఆ 70 ఏళ్లలో ఆయన దేవుడిని తప్పుబట్టినట్టు కానీ, లేకపోతే తన బ్రతికింతేనా అని ఆయాసపడినట్టు కానీ, లేకపోతే చేదుతో నిండిపోయినట్టు కానీ బైబిల్ మనకు చెప్పదు. అంటే 70 ఇయర్స్ తర్వాత కూడా డానియల్ యొక్క యాటిట్యూడ్ బిట్టర్గా మారలేదు, డానియల్ యొక్క యాటిట్యూడ్ బెటర్గా మారింది. ఒక నిజమైనటువంటి మనిషి జీవితంలో రోజులు గడుస్తున్న కొలది, వయసు మీద పడుతున్న కొలది నేర్చుకొని పైకి వెళ్తాడు. వాడు మనిషి కాదు అన్నప్పుడు వాడు దిగజారుతాడు. సో దానియేలు ఆ రకంగా పైకి వెళ్ళడానికి 3 సామ్రాజ్యుల చేతుల్లో హయాంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సో ఒకసారి ఆలోచించండి, నన్ను కొంత అసౌకర్యానికి గురి చేస్తే వెంటనే నా యాటిట్యూడ్లో మార్పు వస్తుంది. నన్ను ఎవరైనా ఒక మాట అంటే నా యాటిట్యూడ్లో మార్పు వస్తుంది. నాకెవరైనా అన్యాయం చేస్తే నా యాటిట్యూడ్లో మార్పు వస్తుంది. నేను అనుకున్న జరగకపోతే నాకు యాటిట్యూడ్లో మార్పు వస్తుంది. ఈరోజు ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, నేను ఫలానా పరీక్ష కొరకు చాలా ప్రార్థన చేశాను, నన్ను దేవుడు ఫెయిల్ చేశాడు, అన్యురాళ్ళు నా స్నేహితులను పాస్ చేశాడు, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా, ఈయన్ని నమ్మాలా అని. ఆమె యాటిట్యూడ్లో ఎంత చేంజ్ వచ్చిందో చూడండి. నిన్నటిదాకా విశ్వాసి అని అంది, ఈ రోజున అసలు దేవుడు ఉన్నాడో నమ్మొచ్చా అని అడుగుతోంది. అంటే నీకు జరిగినటువంటి పరిస్థితి నిన్నెంత ప్రభావితం చేస్తుంది అంటే, నీకు నీ పరిస్థితుల మీద పట్టు లేదు, నీవు ఎటుబడితే అటు తొనికిసలాడేటువంటి ఒక వ్యక్తివి, అండ్ నిన్ను ప్రపంచం ఫుట్బాల్ ఆడొచ్చు అనేది చాలా ఈజీగా నీవు చెప్పకుండానే లోకానికి మరి సాక్ష్యం ఇచ్చేస్తున్నావు.
సో దానియేలులో ఉన్నటువంటి ఎక్సలెంట్ స్పిరిట్ ఏంటంటే ఆయన వైఖరిలో ఆయన బలాఢ్యుడు. అందుకనే ఆయన దేవుడికి అండ్ దేవునికి వ్యతిరేకులైనటువంటి మనుషులకు కూడా ఇష్టునిగా మారాడు. దేవుని దయలో మనుషుల దయలో ఇష్టునిగా ఉండుట అంటే ఇదే అర్థం అన్నమాట. నా ఇక్కడ ఎక్సలెన్స్ ఆయన యొక్క వివేకాన్ని బట్టి కాదు, ఎక్సలెన్స్ ఆయన యొక్క సౌందర్యాన్ని బట్టి కాదు, ఎక్సలెన్స్ ఆయన యొక్క అనుభవాన్ని బట్టి కాదు, ఎక్సలెన్స్ ఆయనకు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి కాదు, ఎక్సలెన్స్ ఆయనలో ఉన్నటువంటి గుణాన్ని బట్టి ఆయనకు ఇవ్వబడింది. సో నీకు అలాంటి గుణం ఉందా, నీకు అలాంటి క్యారెక్టర్ ఉందా అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఈయన ఆ రకంగా ఉన్నాడు గనుకనే రాజుగారు ఆయనను ప్రిఫర్ చేశారు. ఒక ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే ప్రిఫర్డ్ అని ఉంటుంది. ఇక్కడ ఈ ఇంగ్లీష్ వర్షన్లో డానియల్ బికేమ్ డిస్టింగ్విష్డ్ అబవ్ ఆల్ అని ఉంది. డిస్టింగ్విష్డ్ అంటే అందరిలో మరి వేరుగా పైగా ప్రత్యేకించబడినటువంటి వానిగా ఉన్నాడు. కానీ ఇంకొక చోట రాజు ఆయన్ని ప్రిఫర్ చేశాడు. ఆయన్ని ప్రిఫర్ చేశాడు. ఈ 120 మందిని ఇంకొక ఇద్దరిని ప్రిఫర్ చేయలేదు కనుకనే సమస్య వచ్చింది. ఎక్కడైనా సరే ఇంట్లో భార్య భర్తల్లో తగాదా ఎప్పుడు వస్తుంది? ముగ్గురు పిల్లలుంటే తండ్రి ఒకడిని ప్రిఫర్ చేసి ఒకడిని ప్రిఫర్ చేయనప్పుడే సమస్య వస్తుంది. ఒక ఆఫీసులో 4 ఎంప్లాయీస్ ఉంటే బాస్ ఇద్దరిని ప్రిఫర్ చేసి ఇద్దరిని ప్రిఫర్ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. ఒక కాలేజీలో మరి ఒక క్లాస్లో 30 మంది విద్యార్థులు ఉంటే టీచర్ ముగ్గురిని ఇష్టపడి ప్రిఫర్ చేసి మిగతా 27ను ప్రిఫర్ చేయకపోతే అక్కడ ప్రాబ్లం వస్తుంది. చర్చిలో కూడా కొందరిని ప్రిఫర్ చేసి కొందరిని ప్రిఫర్ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ మనము చేయకూడని రీతిలో వారిని ప్రిఫర్ చేస్తే అది మన తప్పు అవుతుంది. కానీ వారు ప్రిఫరబుల్ కాకపోతే అది వారి తప్పు అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకోవాలి. వారు ప్రిఫరబుల్ కాకపోతే అది మన తప్పు కాదు. అంటే అలాంటి యోగ్యత వారికి లేకపోతే మనం వారిని ప్రిఫర్ చెయ్యము. దానియేలుకు ఒకవేళ ఈ యోగ్యత లేదనుకోండి, ఎక్సలెంట్ పర్సన్గా ఆయన ఉండకపోతే రాజైనటువంటి దర్యావేషు ఆయన్ని ప్రిఫర్ చేసేవాడు కాదు. రాజైనటువంటి దర్యావేషులో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో తప్పులు చేశాడు. కానీ తన జీవితంలో చెప్పుకోదగ్గ ఒక గొప్ప మని ఏంటంటే చూసింగ్ ద రైట్ పర్సన్. డానియేల్ అనేటువంటి సరైనటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవడం. సో మీరు మీ యొక్క వైఖరి విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరము. రెండవది మీ ప్రిఫరెన్సెస్లో కూడా అవసరత, అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకెప్పుడు కూడా మనకు ఎలాంటి గుణం ఉందో అలాంటి వారిని మనం ప్రిఫర్ చేస్తాం. జాగ్రత్తగా వినండి. హ్యూమన్ నేచర్ ఏంటంటే నేను చెడ్డోడినైతే చెడ్డోడినే ప్రిఫర్ చేస్తాను, నేను మంచోడినైతే మంచోడినే ప్రిఫర్ చేస్తాను. అందుకని ఎప్పుడో ఒక మేధావి అన్నాడు, నీ స్నేహితుల్ని చూపించు నువ్వేంటో చెప్తాను అన్నాడు. నీ స్నేహితుల్ని చూపించు నువ్వేంటో చెప్తాను, నువ్వు తినేదేంటో నా ముందు పెట్టు నువ్వేంటో చెప్తాను, నీ ఆలోచనలు ఏంటో నాకు చెప్పు నువ్వేంటో చెప్తాను, నువ్వు వినే మ్యూజిక్ ఏంటో నాకు వినిపించు నువ్వేంటో చెప్తాను, నువ్వు చదివే పుస్తకాలు ఏంటో నాకు చూపించు నువ్వేంటో చెప్తాను. సో ఆ ప్రకారము నువ్వు దేనికి ప్రిఫర్ చేస్తావో దాన్ని బట్టే నీ జీవితం కూడా ఉంటుంది. డానియల్ ఏం చేశాడంటే 2 విషయాలకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఒకటి, ఆయన అనుకున్నాడు ఐ విల్ నెవర్ బికమ్ కరప్ట్, నేను ఎప్పుడు కూడా కులిపోను, చెడిపోను, దేవుని యొక్క విషయాల్లో పడిపోను. రెండవది, ఐ విల్ నెవర్ బికమ్ కాంప్లసెంట్, నేను ఎప్పుడు కూడా సోమరిగా తయారవ్వను, నేను ఎప్పుడు కూడా బద్దకించను, నేను ఎప్పుడు కూడా చురుకుదనాన్ని విడిచిపెట్టను. నా జస్ట్ ఒకసారి ఆలోచించండి, 85 ఏళ్ల వయసుకు రిటైర్ అయిపోవాలి. అవునంటారు కాదంటారా? 85 ఇయర్స్కి రిటైర్ అయిపోవాలి. 85 ఇయర్స్కి సంపాదించాల్సినంత సంపాదించాడు, కూడబెట్టాల్సినంత కూడబెట్టాడు, కాలు మీద కాలేసి కూర్చొని హాయిగా బతకొచ్చు. అయినా కూడా ఇంకా నిర్విరామంగా పనిచేస్తున్నాడు. ఈ రోజుల్లో 25కే రిటైర్ అయిపోతున్నారు, 35కే రిటైర్ అయిపోతున్నారు. నేను రిటైర్ అవ్వడం అంటే ఉద్యోగం నుండి, ఎడ్యుకేషన్ నుండి రిటైర్ అవ్వడం అని కాదు, లైఫ్ నుండి రిటైర్ అయిపోతున్నారు. అంటే లైఫ్లో పనికొచ్చేటువంటి పనులు చేయకుండా రిటైర్ అయిపోతున్నారు. దేవుడికి ఉపయోగపడేటువంటి విషయాలు ఏవి కూడా చేయకుండా రిటైర్ అయిపోతున్నారు. అక్కడ దానియేలు మనందరినీ కూడా బీట్ చేశాడు. ఈ 2 క్వాలిటీస్ ఎవరికైనా సరే చాలా ఉపయోగపడతాయి. అండ్ ఈ 2 క్వాలిటీస్ని దర్యావేషు దానియేల్లో చూశాడు. 1981 సంవత్సరం రోనాల్డ్ రీగన్ అమెరికా దేశాన్ని మరి అప్పుడే ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. ఆయన ఒక వ్యక్తికి పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో పేరుగాంచినటువంటి ఒక సర్జన్ ఉండేవాడు, ఎవరెట్ కూప్ అని. ఆయనను చాలా ఇష్టపడి ఆయన్ని ఏం చేయాలనుకున్నాడు, ఆయన్ని తీసుకొని సర్జన్ జనరల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ చేద్దాం అనుకున్నాడు. అంటే అమెరికా దేశం అంతటికి సర్జన్ జనరల్గా చేద్దాం అనుకున్నాడు. ఆ పాటికే ఈయన
మరి చిన్నపిల్లల ఆసుపత్రి ఫిలడెల్ఫియాలో సర్జన్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్నాడు. పీడియాట్రిక్ సర్జరీలో చాలా గొప్ప కార్యాలు సాధించాడు. కొత్త కొత్త సర్జికల్ టెక్నిక్స్ నేర్పించాడు. అండ్ ఒక పత్రికను ప్రారంభించాడు. ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. సో సరైనటువంటి వ్యక్తిని రోనాల్డ్ రీగన్ ఎంపిక చేసుకున్నాడు. కానీ ఒకటే ఒక సమస్య వచ్చింది. ఈయనని సర్జన్ జనరల్ చేయడానికి దేశంలో ఉన్నటువంటి మీడియా ఒప్పుకోలేదు. వాషింగ్టన్ పోస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత న్యూయార్క్ టైమ్స్ ఒప్పుకోలేదు. అలాంటి ప్రముఖ పత్రికలు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే ఎవరెట్ కూప్ అబార్షన్ని వ్యతిరేకించాడు. గర్భస్రావం పాపము అని అన్నాడు. ఎందుకు పాపము అని వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు దేవుడి పోలికలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. నీవు ఆ వ్యక్తిని చంపుతున్నావంటే నువ్వు హత్య చేస్తున్నావు. అది హత్య గనుక, అది పాపం గనుక వైద్యుడిగా దాన్ని నేను ఎన్నడూ ఒప్పుకోను అని అన్నాడు. గనుక మీడియా అంతేం చేసింది, మేము ఆయనను ఎన్నటికీ సర్జన్ జనరల్ ఆఫ్ ద అమెరికా లేకపోతే యుఎస్ఏగా మేము ఒప్పుకోమని అడ్డం పెట్టారు. సంవత్సర కాలం జాప్యం జరిగింది మీడియాకి, కొంతమంది అపోజిషన్ పార్టీ లీడర్లకి అండ్ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ అడ్మినిస్ట్రేషన్కి. ఆయన ఆ కాలంలో ఎవరెట్ కూప్ చాలా అన్పాపులర్ అయిపోయాడు. కానీ చివరికి ప్రెసిడెంట్ ఆయన్నే సర్జన్ జనరల్గా నియమించాడు. సో చివరికి ఆయనే జయించాడు. కాకపోతే మనకు ఎప్పుడైనా సరే మనం సరైనటువంటి రీతిలో పైకి వెళ్ళాలి, సరైనటువంటి విషయాలు చేయాలి అన్నప్పుడు మనకు ఆటంకాలు వస్తాయి, మనకు ఎదురు దెబ్బలు తగులుతాయి. కానీ మన వైఖరి సరిగ్గా ఉంటే అన్నింటినీ మనం అధిగమించి ముందుకెళ్ళిపోవచ్చు. ఎక్కడ కూడా దానియేలు ఆయన్ని తీసుకుని వచ్చి ప్రశ్నించినప్పుడు, లేకపోతే ఆయన్ని తీసుకెళ్లి వెనక్కి దోసినప్పుడు, ఆయన్ని అందలం ఎక్కించినప్పుడు, లేకపోతే ఆయన్ని కింద పడేసినప్పుడు ఆయన యొక్క యాటిట్యూడ్లో చేంజ్ రాదు. నిండుకుండా తొనకదు అని అంటారు కదా. ఆయన పరిస్థితుల చేత ప్రభావితం అయ్యేటువంటి వాడు కాదు. ఆయనకు ఒకటి తెలుసు, నా ప్రభు సర్వాధికారి, ఆయన ఏమనుకుంటాడో అదే నా జీవితంలో జరుగుతుంది. సో నిశ్చింతగా మనం కూర్చోవచ్చు, మనం ఉన్న చోట నిశ్చింతగా మనం బ్రతకొచ్చు. దేవుడు మన జీవితాన్ని తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నాడు అనే సత్యాన్ని మనం ఒకవేళ నమ్మగలిగితే. ఎవరో అన్నారు, ఇంటిగ్రిటీస్ అనదర్ నేమ్ ఇస్ డానియల్ అని. యథార్థతకు మారు పేరు దానియేలు. సో అందుకనే దర్యావేషుకు ఆయన ఇష్టుడయ్యాడు. అది ఆయనలో ఉన్నటువంటి పర్సనల్ ఎక్సలెన్స్. రెండవది డానియల్స్ పబ్లిక్ ఎక్సర్సైజ్. దానియేలు బహిరంగంగా ఆయనకి ఇవ్వబడినటువంటి బాధ్యత, ఆయనకి ఇవ్వబడినటువంటి ఉద్యోగ కర్తవ్యాల్లో ఆయన ఎలా పనిచేశాడు అనేది మీరు ఒకవేళ చూస్తే ఆయన ఏమాత్రం మార్పు చెందకుండా తనకివ్వబడినటువంటి బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించాడు. దానియేలు యొక్క నైపుణ్యత చాలా శ్రేష్టమని గత పాఠాల్లో మనం చూసాము. కనుక దాంట్లోనికి నేను వెళ్ళను. సమస్య ఎంత జటిలమైనదైనా సరే, దేశం అంతా దాన్ని పరిష్కరించలేనప్పుడు దానియేలు ముందుకు వస్తాడు, నింపాదిగా ప్రార్థన చేస్తాడు, దాన్ని చాలా సులువుగా పరిష్కరిస్తాడు, మళ్ళా తన ఇంటికి వెళ్ళిపోతాడు. సో మనకు వచ్చి బాతకాని పెట్టి పరిష్కారం ఇవ్వకుండా సమస్యను అట్లాగే ఉంచిపోయేవాళ్ళు కాదు కావాల్సింది. మనకి ఎలాంటి వాళ్ళు కావాలంటే అసలు బాతే చేయకుండా వచ్చి మనకి సొల్యూషన్ ఇచ్చిపోయేటువంటి వారు కావాలి. సో దానియేలు ఆ టైప్ అన్నమాట. ఆయన రాజుల ముందు ఎందుకు నిలబడుతున్నాడు అంటే సామెతలు 22వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. సామెత 22:29. తన పనిలో నిపుణత కలిగిన వానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిల్చును. స్కిల్డ్ మ్యాన్, ఎక్స్పర్టీజ్ ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని అందరూ పిలుస్తారు. అతడు చాలా ఈజీగా రాజుల దగ్గరికి వెళ్ళిపోతాడు, ఎందుకంటే అతని పనితనం అంత గొప్పది. సో దానియేలులో అలాంటి పనితనం ఉంది. మామూలుగా వచ్చిందా? రాలేదు. ప్రార్థన చేశాడు, దానికోసం ప్రయాసపడ్డాడు, కనుకనే ఆ రకంగా ఆయన పనితనాన్ని బట్టి గుర్తించబడ్డాడు. సో ప్రియమైనటువంటి క్రైస్తవులారా, ఒకటి నేర్చుకోండి. లార్డ్ యాక్టన్ అనేటువంటి ఒక మేధావి అన్నాడు, పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. అధికారం అనేది కుళ్ళిపోజేస్తుంది అండ్ పరిపూర్ణమైనటువంటి అధికారము నిన్ను పరిపూర్ణంగా కుళ్ళిపోజేస్తుంది. దానియేలు విషయంలో ఇది ఓడిపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే దానియేలు అబ్సల్యూట్ పవర్ని అనుభవించినా కూడా ఆయన కరప్ట్ అవ్వలేదు. అండ్ రెండవది, అధికారం రాగానే మనం పనులు చేయడం తగ్గించేస్తాము, ఆ రకంగా ఆయన ఉండలేదు. ఆయన అవసరత ఎప్పుడుంటే అప్పుడు ఆయన పనిచేస్తూ వచ్చాడు. చైనా దేశంలో ఒక పెద్ద అధికారిగా, యవనస్తుడు, మేధావి, యథార్థపరుడుగా గుర్తింపబడినటువంటి జియా సి హాంగ్,
అనేటువంటి వ్యక్తి, జియా హీ సాంగ్ ఆయన పేరు, ఆయన్ని ప్రభుత్వం నియమించింది. మొదటి నెలలోనే ఆయన ప్రభుత్వపు రూళ్ల ప్రకారం పనిచేయడం మొదలుపెట్టాడు. అన్నీ మార్చేశాడు. అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, అందరికీ వెనుపూసలు వణుకుతున్నాయి, అందరికీ ఇక ఇళ్లల్లో హడలు పుట్టడం మొదలైంది. ఎందుకంటే ఈయన చాలా నిజాయితీ పరుడు. ప్రతిరోజు ఆయన ఇంటి తలుపు కింద నుండి కవర్లు పంపుతున్నారు. ఆయనకు లంచాలు ఇచ్చేవారు, పైన పేరు రాసి పలానా ఫేవర్ కావాలని లంచం ఇస్తున్నారు. వాటన్నింటినీ ఆయన ఆఫీస్కి తీసుకుని వచ్చి తన టేబుల్ మీద పెట్టి ఎవడెవడు ఇచ్చాడో వానికి వెనక్కి ఇచ్చేయమని ఇచ్చేసేవాడు. సో ఒక నెల తర్వాత ఆయనకి ఇంకా పెద్ద మొత్తం వచ్చింది. ఆ రోజుల్లో $90,000 వచ్చాయి. వాటన్నింటినీ ఆయన వెనక్కిచ్చి ఆ ప్రభుత్వములో ఎవరైతే 181 మంది ఫేక్ డిగ్రీలు అండ్ ఫాల్స్ రెజ్యూమేలు పెట్టి ఉద్యోగాలు సంపాదించారో వారందరి గుట్టు బయట పెట్టాడు. సో వారందరి ఉద్యోగాలు ఊడిపోయాయి. వారందరూ ఉద్యోగాలు ఊడిపోగానే కొంతమంది జియా హీ సాంగ్ని చాలా పొగిడారు. కానీ దేశమంతా పై స్థానాల్లో ఉన్నటువంటి వారు, ఈ రకమైనటువంటి తప్పుడు విధానాలు అనుసరించేటువంటి వారు మాత్రం ఆయన మీద పీకల దాకా కోపం తెప్పించుకున్నారు. సో ఏం చేశారు? ప్రభుత్వం మీద ప్రెషర్ వేశారు. వెంటనే వారం రోజుల్లో ఈయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ ఎక్కడికి చేశారు? ఒక పోస్ట్ పైకి ప్రమోట్ చేశారు, దిక్కుమాలిన చోటికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఇంక ఏం పని చేయాల్సిన అవసరమే ఉండదు. అక్కడ ఏమి రూల్స్ మార్చాల్సిన పని ఉండదు. ఎందుకంటే అక్కడ అలాంటి అవకాశమే ఉండదన్నమాట. అందుకని ఐఏఎస్ అధికారులు నిజాయితీగా పనిచేసినప్పుడు వారిని తీసి లూపులో పెడతారు. లూపులో పెట్టినప్పుడు ఇక వారి ఊపంతా ఆగిపోద్ది. అప్పటిదాకా బాగా ఊగారు కదా, ఊగారు, అన్నీ చేసేసారు, ఇంకా ఇంత ఊగావు చాలే, నువ్వు లూపులోకి వెళ్ళిపోమని లూపులో పెట్టేస్తారు. లూపులో పెట్టారంటే ఇక వారికి ఏమీ అథారిటీ ఉండదు. వారి అథారిటీని కట్ చేసేయడం. సో డానియేల్కి మాత్రం అలాంటి పరిస్థితి రాలేదు. ఎందుకంటే డానియేల్ యొక్క దేవుడు ఆయనను ఆ రకంగా నిలబెట్టాడు. సో ఇక్కడ కూడా దర్యావేషు దానియేలును పైకి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు 120 మంది అధిపతులు, ఆ ముగ్గురులో 2 ప్రధానులు, అంటే దాదాపు 122 మంది కలగలుసుకొని కుట్ర పన్నారు దానియేలులో తప్పుపడదామని. దానియేలు మరి చాలా గొప్పవాడు. 4వ వచనాన్ని మీరు చూస్తే, ప్రధానులు అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కారణము కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక. అక్కడ బైబిల్ని చాలా జాగ్రత్తగా మనం చదవాలి. చేయలేదు అని లేదు, చేయువాడు కాడు అంటే ఆయనకు అలాంటి గుణమే లేదు. మీరు అవకాశం ఇచ్చినా కూడా చెయ్యడు, మీరు పిలిచి ఆహ్వానించినా కూడా చెయ్యడు. సో దానియేలులో తప్పైనను లోపమైనను వారు కనుగొనలేకపోయిరి. ఒక్కడి మీద 122 మంది నిఘా పెట్టారు. ఎన్ని స్టింగ్ ఆపరేషన్లు చేశారో నాకు తెలియదు. ఆయన ఇంట్లో ఎన్ని మూలలు ఎతికారో నాకు తెలియదు. ఆయన ఇంట్లో ఎన్ని వార్డ్రోబులు తెరిచారో నాకు తెలియదు. ఆయన ఇంట్లో ఎన్ని కార్పెట్లు ఎత్తి చూశారో నాకు తెలియదు. ఆయన ఇంట్లో మరి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెట్టారో నాకు తెలియదు. కానీ ఆయనలో వారు ఒక్క తప్పు పట్టలేకపోయారు. దేర్ ఈస్ నో డర్ట్ ఆన్ డానియల్. వారు మైక్రోస్కోప్ కింద డానియల్ని పెట్టి చూస్తే డానియల్లో ఎక్కడ ఏ కొసాన కాసింత కూడా మురికి కనపడట్లేదు. ఒకవేళ 122 ఎందుకు, 2 వచ్చి మన మీద నిఘా పెట్టి చూస్తే మనలో ఏదైనా కనపడుతుందా? అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఆలోచన చెయ్యండి. సో దానియేలు తన యొక్క వ్యక్తిగత జీవితంలో, నైతికతలో, తన యొక్క పరిపాలనలో, తన యొక్క నిజాయితీలో, భక్తిలో ఎక్కడ కూడా ఆయన వారికి దొరకలేదు. ఎందుకంటే అలాంటి తప్పిదము లేదు. సో చివరికి వారు 5వ వచనంలో ఒక మాట అంటారు, దాని తర్వాత మనం చూద్దాము. అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరే విషయంలో కూడా మనకు లోపం కనబడదు అని వారు చెప్పారు. ఎంత గొప్ప సాక్ష్యమో ఒకసారి ఆలోచించండి. ఒక క్రైస్తవుణ్ణి, ఒక దేవుడి బిడ్డను లోకం చూసినప్పుడు ఇతడు విపరీతమైనటువంటి ఆత్మీయత కలిగిన వాడు, ఇతడు గొప్ప ప్రార్థనా పరుడు, ఇతడికి బైబిల్ బాగా తెలుసు, ఇతడికి విపరీతమైనటువంటి యేసు అంటే ప్రేమ లేకపోతే పరిశుద్ధత కొరకే ఇతడు పరితపిస్తాడు అని మనల్ని లోకం తిట్టుకుంటే ఎంత బాగుంటుంది. కానీ మనల్ని లోకం ఏమంటది? వీళ్ళు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తారు, వీళ్ళు భక్తి పాటలు పాడతారు, వీళ్ళకి మనకు పెద్ద తేడా ఏమీ లేదు అనేటువంటి స్థాయిలో మనం ఉన్నాము అంటే మరి అది ఎంత దారుణమైనటువంటి విషయం. సో దానియేలును వారు పట్టుకోలేకపోయారు. 2 వచనాలు దయచేసి చూడండి. కీర్తన 37, 12, 13. కీర్తన 37, 12, 13.
మెల్లగా చదవమ్మా. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలం వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. ఇంతకీ ప్రభు ఎవరిని చూస్తున్నాడు? నీతిమంతులనా భక్తిహీనులనా? భక్తిహీనుల్ని చూస్తున్నాడు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయడము, పండ్లు కొరకడం ప్రభు చూస్తున్నాడు. అంటే చూసి నవ్వుతున్నాడు. మూర్ఖులారా, మీరు ఎన్ని పన్నాగాలు పనినా నా బిడ్డను మాత్రం మీరు ముట్టలేరు, ఎందుకంటే నా కనుపాపను ముట్టటం మీకెవడికి తరం కాదు. రెండవది అదే అధ్యాయంలో 32, 33 వచనాలు కూడా చూడండి. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. సో దేవుడు నిన్ను అప్పగిస్తే తప్ప, దేవుడు నిన్ను వారి వశం చేస్తే తప్ప, వారి ద్వారా నీకు నాకు ఏ రకమైనటువంటి హాని కీడు జరగదు అని బైబిల్ ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఇర్మియా 18:18లో ఒకసారి చూడండి. ఇర్మియా అనేటువంటి దైవ జనుడైనటువంటి ప్రవక్త ఆ దేశమంతా కూడా దైవత్వం నుండి తొలగిపోయినప్పుడు దాన్ని ఆయన దేవుని వాక్య ప్రకారం దిద్దుబాటు చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ జనులు ఏమంటున్నారో చూడండి. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తి గల ఆలోచన చేతము రండి. ఇర్మియా విషయం ఏం చేస్తారంట? యాక్చువల్గా యుక్తి అని తెలుగులో ఉంది, అది మరి సరైనటువంటి అర్థాన్ని మనకు చెయ్యదు. ఇంగ్లీష్లో మీరు చూస్తే లెటస్ మేక్ ప్లాట్స్ అగెయిన్స్ట్ జెరమాయా. ప్లాట్స్ అంటే రహస్యమందు పన్నేటువంటి కుట్ర. సో ఈ దేవుడి సేవకుడికి వ్యతిరేకంగా రహస్యమందు మనము కుట్రను పనుదము రండి. ఒకటి కాదు, ఇంకా ఎన్నో అని వారు అంటున్నారు. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, అతడు అదే పని చేయాలి. జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు. వాని మాటల్లో దేనిని వినకుండా మాటలతో వానిని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి. సో మాటలతో కొట్టడానికి వీరు కుట్రలు చేశారు. సో బైబిల్లో చాలా విషయాలు దేవుడు ఎప్పుడో చెప్పాడు, వాటిని మనం చూడము, తెలుసుకోము, కనుక చాలాసార్లు వాటిని మిస్ అవుతాం. దానియేలు వీరికి ఏ రకంగా కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన బ్రతికాడు. నా మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూస్తే యేసు ప్రభు విషయంలో కూడా ఇదే జరిగింది. మత్తయి సువార్త చదవమ్మా. యేసును మాయోపాయము చేత పట్టుకుని. సో ఎప్పుడైనా సరే దుర్జనులు, దుర్మార్గులు ఏం చేస్తారంటే మాయోపాయము చేత, కపట ఆలోచన చేత పట్టుకుందామని ప్రయత్నాలు చేస్తారు. సో ఇది యోసేపు పట్ల జరిగింది, మోషే పట్ల జరిగింది, యేసు ప్రభు పట్ల జరిగింది, అండ్ ఇక్కడ దానియేలు పట్ల కూడా జరుగుతోంది. అందుకనే 1 పేతురు 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు ఏమని రాశాడు? క్రైస్తవ విశ్వాసులు, భక్తి పరులు ఏ రకంగా తమ జీవితాన్ని కాచుకోవాలో ఆయన చెప్తున్నాడు. నేను మళ్ళా నా బైబిల్ మార్చాను కనుక తిప్పడంలో కొంత టైం పడుతుంది. అన్నేంటి మాటికి బైబిల్ మారుస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు. ఓకే, 2వ అధ్యాయంలో 11, 12. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. సో అన్యుల మధ్యలో సత్ప్రవర్తన కలిగి దుర్మార్గుల మధ్యలో సన్మార్గులుగా మీరు బ్రతకాలని దేవుని వాక్యము మీకు నాకు హెచ్చరిక చేస్తోంది. సో దానియేలు ఆ రకంగా బ్రతికాడు. ఆయన ఒక దేశానికి వచ్చాడు. దేశానికి వచ్చినప్పుడు ఒక పట్టణానికి వెళ్ళాలి. సో అక్కడ ఉన్నటువంటి ఒక ఆయనను అడిగాడు, ఈ పట్టణానికి బెస్ట్ రూట్ ఇదే కదా అని. అప్పుడు ఆయన అన్నాడు, ఈ పట్టణానికి బెస్ట్ రూట్, లాస్ట్ రూట్ ఇదే అన్నాడు. అంటే ఓన్లీ రూట్ ఇదే, ఈ పట్టణానికి పోవాలంటే ఈ రూట్ తప్ప ఇంకో రూట్ లేదు. దేవుడి కోసం బ్రతకాలంటే ఒకే రూట్ ఉంది, ఆ రూట్ తప్ప ఇంకొక రూట్ లేదు. ఆ రూట్ ఆయన ఏమంటాడు? రైచియస్ రూట్ అంటాడు, నీతి గల మార్గము అంటాడు. ఎందుకంటే 23వ కీర్తన మీరు ఒకవేళ చదివితే, కాపరి వెంట నీవు వెళ్తూ ఉంటే, గొర్రెగా నీవు ఉంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా నీతి మార్గములలోనే నడిపిస్తాడు, అవినీతి మార్గాల్లో మనల్ని నడిపించు. సో మొదటిది మనం చూసాము, ద కాన్స్టెన్సీ ఆఫ్ డానియల్. రెండవది ఏంటి అంటే ద కాన్స్పిరసీ అగెయిన్స్ట్ డానియల్. ద కాన్స్పిరసీ అగెయిన్స్ట్ డానియల్, దానియేలుకు వ్యతిరేకంగా వారు పన్నినటువంటి కుట్ర.
దీని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కొన్ని మాటలు అక్కడ ఉన్నటువంటివి నేను మీకు చూపించి ఆ తరువాత కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. 5వ వచనంలో దేవుడి పద్ధతిలో తప్పితే మనం అతనిలో లోపం కనుగొనలేమని వారు అన్నారు. సో మొదటి పాయింట్కి మొదటి 4 వచనాలు రాసుకోండి. 2వ పాయింట్కి 5 నుండి 9 వరకు గల భాగాన్ని రాసుకోండి. 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజగు దర్యావేషు చిరంజీవివై ఉందువుగాక. సో దానియేలును పట్టుకుందాం అనుకున్నారు, పాలన విషయంలో పట్టుకోలేకపోయారు. అతన్ని పట్టుకోవాలంటే ఇక తన దైవికత విషయంలోనే అతన్ని పట్టుకోవాలి, మరే విషయంలో కూడా అతడు దొరకడు. కనుక వీళ్ళందరూ ఒక కుట్రతో రాజుగారి దగ్గరికి వచ్చారు. నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఉంటుంది. అది యేసు ప్రభుకు సంబంధించినటువంటి వచనం. అది మత్తయి సువార్త 27:17, తెలుగులో 17 అనుకుంటాను. ఓకే, నేను చదువుతాను. తెలుగులో కలిసి ఉన్నాయి. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. సో ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ప్రజల పెద్దలు, అధికారులు, ప్రధాన యాజకులు, యూదులు అందరూ కూడా యేసు ప్రభువును పిలాతు ముందుకు తీసుకుని వచ్చి ఎందుకు నిలబెట్టారు? యేసు మీద నేరారోపణ ఎందుకు చేశారు? ప్రధానంగా ఈ మెయిన్ గ్రూప్కి ఆయన అంటే అసూయ. ఆయన రావడంతో వీరు పాపులర్గా ఉండడం తగ్గిపోయింది. ఆయన రావడంతో ప్రజలందరూ ఆయన వైపు వెళ్ళిపోవడం ప్రారంభమైంది. ఆయన రావడంతో వీరి మాట జనాలు లెక్క చేయడం మానేశారు. సో ఆయనను అడ్డు తొలగించుకోవాలని చెప్పి అసూయ చెందారు. ఇక్కడ వీరు కూడా 122 మంది కూడా దానియేలును అడ్డు తొలగించుకోవడానికే వారు పన్నాగం పన్నారు. దాని వెనకాల ఉన్నటువంటి అసలు కారణం ఏంటంటే అసూయ, ఈర్ష్య అంటారు, ఎన్వి అండ్ జెలసీ అని అంటారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి గుణ లక్షణాలుగా మనం చెప్పచ్చు. కయప అనేటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు. యేసు ప్రభు మీద కన్నేశాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వారు 613 నిబంధనలను ఏర్పాటు చేశారు. సో వారు చూశారు నిశ్చితంగా యేసు ప్రభు 613లో ఎక్కడైనా దొరుకుతాడా? ఎక్కడ దొరకలేదు. 613లో ఎక్కడ దొరకలేదు. తర్వాత వారు చూశారు మరి ఇంకో రకంగా బహిరంగంగా ఎక్కడైనా దొరుకుతాడా? దొరకలేదు. పిలాతు ముందు దొరుకుతాడా? దొరకలేదు. సో ప్రధాన యాజకునికి దొరకలేదు, పెద్దలకు దొరకలేదు, శాస్త్రులకు దొరకలేదు, సద్దుకైలకు దొరకలేదు, పరిసయ్యులకు దొరకలేదు, ప్రజలకు దొరకలేదు, పిలాతుకు దొరకలేదు, ఎవరికి దొరకలేదు. కనుక ఏం చేశారు? 2 అబద్ధికుల్ని పిలిచి అబద్ధ సాక్ష్యం చెప్పించారు. ఎప్పుడైనా మనం ఎవరి మీదైనా అభాండం వేయడానికి మనకేమీ దొరకకపోతే మనం పుట్టిస్తాం అన్నమాట. ఏం చేస్తాం? మనం కల్పిస్తాం, ఫిక్షన్ని మనం తయారు చేస్తాం. సో వీరు కూడా ఆ రకంగా తయారు చేయాల్సి వచ్చింది. సో ఒక రకంగా చెప్పాలంటే యేసును ఆ రోజున వారు వెన్నుపోటు పొడిచారు. అంతకుముందే హోసన్నా హోసన్నా అన్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే సిలువేయండి సిలువేయండి అంటున్నారు. సో యేసును వారు వెన్నుపోటు పొడిచినట్టే ఈ 122 మంది కూడా దానియేలుకు తెలియకుండా దానియేలు వెనకాల వెన్నుపోటు పొడిచారు. అసూయ అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. తోబుట్టువుల మధ్యలో ఉంటుంది, స్నేహితుల మధ్యలో ఉంటుంది, ఉద్యోగుల మధ్యలో ఉంటుంది, సంఘస్థుల మధ్యలో కూడా ఉంటుంది. అంటే ఇది ఎవరికీ మేలు చేయదు. ఇది చేసే 2 పనులు ఏంటంటే, ఒకటి మనకు నెమ్మది లేకుండా నిద్రపోకుండా ఉంచుతుంది, రెండవది మనల్ని మన చేతులారా నాశనం చేస్తుంది. సో అసూయ అండ్ ఈర్ష్య అనేవి 2 మనకు చాలా హానికరమైన లక్షణాలు. దానియేలు శ్రేష్టమైన బుద్ధిగలవానిగా ఉన్నప్పుడు ఆ రెండింటిని తన జోలికి రానివ్వలేదు. కానీ ఈ 122 మంది అతని శత్రువులు ఈ రెండింటికి బలి పశువులు అయిపోయారు. ఒక మాట చెప్తుంటారు, ఒక పుస్తకంలో చదివాను, పీతలు తెలుసు కదా, క్రాబ్స్, పీతలను సముద్రంలో మనం పట్టినప్పుడు బుట్టలో వాటిని వేసినప్పుడు బుట్టకు పైన మూత అవసరం లేదంట. ఎందుకని? ఒకవేళ 10 పీతల్ని దాని లోపలేస్తే ఒక పీత బుట్ట సైడును పట్టుకొని పైకి ఎక్కుతుంది అనుకోండి, మిగతా 9 పీతలు వచ్చి పట్టుకొని టింగిని కిందికి లాగుతాయి. సో బుట్ట మీద కవర్ అవసరం లేదు, ఒక్కటి పైకి పోతుంటే మిగతావి కిందికి లాగుతాయి. పీతల గుణం అది. ప్రజల గుణం, కొంతమంది గుణం ఏంటంటే వారు పైకి రారు. ఎవరైనా ఒకవేళ పైకి వెళ్దామంటే ఏం చేస్తారు? కింద పట్టుకొని లాగుతూ ఉంటారు. ఒకవేళ మీకు మీరు జ్ఞాపకం వస్తూ ఉంటే ఇంటికి వెళ్ళి మోకాళ్ళ మీద పడి మారు మనసు పొందండి. సో వీళ్ళందరూ ఆ టైప్ అనమాట. దానియేలు దేశానికి ఉపకారి, చాలా శ్రేష్ఠుడు, అతన్ని పైకి పోనివ్వద్దు, అతని ప్రాణం తీయాలి, అతన్ని పట్టుకోవాలంటే దేవుడి పద్ధతిలోనే అతడు తప్పు చేస్తాడు. కనుక దేవుడి పద్ధతిని అతడు
మరి అనుసరించి రాజు యొక్క ఆజ్ఞను మీరేటట్టు వారు ఒక కుట్ర పన్నారు. 6వ వచనంలో రాజు దగ్గరికి ఆ పని మీదే వచ్చారు. సో 6వ వచనంలో ఏం చేస్తున్నారు? రాజుగారిని పొగుడుతున్నారు, రాజుగారిని ఫ్లాటర్ చేస్తున్నారు. ఫ్లాటరీ అంటే ముఖస్తుతి అంటారు, బొంకుట అంటారు. దాంట్లో నిజమేమీ ఉండదు. కేవలం మీ ముఖం ముందే వారు తీపి తేనె మాటలు మాట్లాడతారు, కానీ వెనకాల వారి ఉద్దేశం వేరు. సో రాజుగారితో నీవు చిరంజీవివి అగుగాక అంటే అర్థం ఏంటి? నీకు ఎప్పుడు చావు రాకూడదు, నీ స్థానము ఎవరిది అవ్వకూడదు, నీవు నిత్యము మా రాజుగా ఉండాలి. ఏ రాజుకైనా దానికన్నా మంచి మాట ఇంకేముంటుంది చెప్పండి? నువ్వే మాకు ఎప్పుడు బాసుగా ఉండాలని ప్రతిరోజు ఉద్యోగులు అందరూ అంటే బాసు పొంగిపోవడం చెప్పండి. సో ఆ ప్రకారమే నువ్వే మాకు ఎల్లప్పుడూ రాజుగా ఉండాలి. ఆ పాత నిబంధనలో ఏదైనా వనంలో ఇలాంటి మాటలే ఆ చెట్టు మీద చుట్టుకున్నటువంటి సర్పం కూడా ఒక పురుషుడికి ఒక స్త్రీకి చెప్పింది. ఏమని చెప్పింది? ఆ పండు తినండి, తిన్న రోజున మీరు దేవతల వలె ఉంటారు. సో దీన్నే ఫ్లాటరీ అంటారు. అది సత్యం కాదు, అది అబద్ధం, కానీ చాలా తీపిగా దాన్ని చెప్తారనమాట. ఫ్లాటరీలో ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే అది వ్యర్థమైనది. అండ్ ఎవరైనా మనకు ముఖస్తుతి చేసినప్పుడు మనలో హృదయంలో ఎక్కడైనా వ్యర్థత ఉంటే దానికి మనం పడిపోతాం, మనం దానికి విక్టిమ్స్ అయిపోతాం. సో రాజుగారు దానికి విక్టిమ్ అయిపోయాడు. ఎందుకు అయిపోయాడంటే ఆయన్ని వారు ముఖస్తుతి చేశారు. మీకు చాలా ఎగ్జాంపుల్స్ నేను లోకం నుండి ఇవ్వచ్చు, కానీ ఒక బైబిల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎందుకంటే ఇది మనం చాలా జాగ్రత్తగా చూసి దీని ద్వారా మనము కనువిప్పు పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము, తెలుగులో 3వ వచనం, ఇంగ్లీష్లో అయితే 2వ వచనం. అక్కడ మహా ఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మదిని అనుభవించుచున్నామనియు ఈ దేశమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నావనియు ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. ఇది ఒక స్టేట్మెంట్. ఫెలిక్స్ అనేటువంటి యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పరిపాలకునితో తెర్తుల్లు అనేటువంటి ఒక వ్యక్తి చెప్తున్నాడు, యూదుల పక్షాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి, చరిత్ర మనకేం చెప్తుందో తెలుసా? ఫెలిక్స్ పరమ చండాలుడు, ఫెలిక్స్ పచ్చి దుర్మార్గుడు. ఫెలిక్స్ యూదులకు కావలసినటువంటి స్వాతంత్రాలన్నీ ఇవ్వలేదు. ఫెలిక్స్కు వ్యతిరేకంగా యూదులు ఎప్పుడైనా పోరాడితే అణిచేవాడు. ఫెలిక్స్ యూదులకు అన్యాయం చేశాడు. ఫెలిక్స్ యూదులకు నిద్ర పట్టని రాత్రులను ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు? యూదులందరి పక్షాన తెర్తుల్లు అనేటువంటి వకీలు. ఈ వకీళ్లకు వెనుక కీలు ఉండదు, అంటే నాలుకలో కూడా కీలు ఉండదు. సో చాలా మందికి, అందరికి కాదు, కొంతమంది బేష్ అయిన వకీళ్ళు ఉంటారు. సో ఏమంటున్నాడు? మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవిస్తున్నాం. పచ్చి అబద్ధం అది. ఈ దేశ జనానికి సంభవించిన అనేకమైన కీడులు మీరు పరామర్శించి దిద్దుబాటు చేశారు. యాక్చువల్గా కీడులన్నీ వచ్చినవి నీ ద్వారానే. మేము సకల విధములు సకల స్థలముల్లో పూర్ణ కృతజ్ఞత. ఫెలిక్స్ను తిట్టని రోజు ఉండదు. నా ఫ్లాటరీ అంటే ఏంటో మీకు అర్థమైందా? చాలాసార్లు మీ దగ్గరికి కూడా ఇతరులు అలాగే వచ్చి ఫ్లాటర్ చేస్తారు, అండ్ మా దగ్గరికి కూడా చాలామంది అలాగే వచ్చి ఫ్లాటర్ చేస్తారు. మ్యాటర్ ఏంటో తెలుసుకోండి, ఫ్లాటర్కి పడిపోకండి. సో రాజుగారు పడిపోయారు. 7వ వచనాన్ని మీరు చూస్తే, మన టైం అయిపోతుంది, ముగింపులోనికి వచ్చేద్దాం. 7వ వచనాన్ని మీరు చూస్తే ఆ శాసనాన్ని వాళ్ళందరూ కలిసి కూడబలుక్కొని చేస్తున్నట్టు రాజుతో చెప్పారు. ఇది కూడా ఒక అబద్ధమే. ఎందుకంటే ఈ గ్రూప్తో దానియేలు రాలేదు. అసలు దానియేలుకు వీరి రకంగా ఒక శాసనాన్ని పుట్టిస్తున్నారు, రాజుగారిని ఒప్పిస్తున్నారు. అది తిరుగులేనటువంటి ఇర్రివోకబుల్ లాగా మారి తనకే అది ఒక ఉరిగా తయారవుతుంది అన్నటువంటి విషయమే తెలియదు. సో వారు వచ్చి రాజుగారికి చెప్పారు, 30 రోజులు నీ దగ్గర తప్ప ఏ దేవుడి దగ్గర ఏ మనిషి దగ్గర ఎవడు ఏ మనవి చేయకూడదు. ఒకవేళ ఎవడైనా ఆ రకంగా ప్రార్థన చేస్తే వాడిని సింహాల గుహలో వెయ్యాలి. ఈ శాసనాన్ని మీరు సంతకం చేయండి, దాన్ని దేశమంతా మేము అమలు చేస్తాం, మేమందరం కూడా ఏకీభవించి దీన్ని మేము ముందు పెడుతున్నాం అని చెప్పారు. దాంట్లో దానియేలు లేడు. సో దానియేలుకు తెలియకుండా వారు ఆ రకంగా చేశారు. అండ్ ఈ రాజుగారు కూడా దానిని పసిగట్టలేకపోయారు. మీరు అజాగ్రత్తగా ఉంటే మీ సంచిలో చచ్చిపోయినటువంటి ఎలుక ఉంది అనేది మీరు గుర్తించలేరు. మామూలుగా మీకు కొంత జాగ్రత్త ఉంటే వెంటనే చచ్చిన ఎలుక వాసన మీకు రావాలి, కానీ చాలాసార్లు మీకు రాదు. అంటే మీరు అజాగ్రత్తగా ఇంకెక్కడో దృష్టి పెట్టి బతుకుతున్నారు అని అనుకుంటారు. సో వీరు అంటున్నారు, మా దేశం అంతటికి 1 నెల నీవే దేవుడవు అని.
దానికి రాజుగారు పడిపోయారు, వారికి ఒప్పుకున్నారు. నా ఇక్కడ ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే దాని వెనకాల చాలామంది ఉన్నారు అని. అది అబద్ధం. ఎవరైనా ఏదైనా చెడు చెప్తున్నారు, చెడు చేసే ప్రయత్నంలో ఉన్నారు అంటే వారి వెనకాల ఎప్పుడు లార్జ్ గ్రూప్ ఉండదు, వారి వెనకాల ఎప్పుడు స్మాల్ గ్రూపే ఉంటుంది. రిమెంబర్, కుట్ర చేసేటప్పుడు ఎప్పుడు స్మాల్ గ్రూపే ఉంటుంది, లార్జ్ గ్రూప్ ఉండదు. ఓ అందరూ అంటున్నారు కాదు, కొందరే అంటున్నారు. అది చెప్పినోడే దాంట్లో మెయిన్గా ఉంటాడు. సో అందరూ అంటున్నారంటే ఏరి చూపండి అనండి, రారు. ఎందుకంటే అందరూ ఉండరు కదా, కొందరే అందరూ అంటారు. ఇది బైబిల్లో మనం ఎన్నోసార్లు చూస్తాం, బయట చరిత్రలో ఎన్నోసార్లు చూస్తాం. సో వారు ఆ సంతకం చేపించారు 8:9 మీరు చూడండి. దాని ప్రకారము మాదీయుల పారసీకుల పద్ధతి ప్రకారము స్థిరముగా ఉండాలి అంటే ఇక దాన్ని ఎవడు మార్చలేడు. చివరికి సంతకం చేసినటువంటి జారీ చేసినటువంటి రాజు కూడా దాన్ని మార్చలేడు. సో రాజు దాన్ని సంతకం చేసి పెట్టేశాడు. నా ఇప్పుడు ఏం జరిగింది, వారి సొంత గొయ్యి వారు తవ్వుకున్నారు. వచ్చే పాఠాల్లో ఇంకొక 2 పాఠాలు ఉంటాయి 6వ అధ్యాయంలో. ఆ పాఠాల్లో వారు కల్పించినటువంటి కుట్ర వారి మీదకే ఎలా వచ్చిందో బైబిల్ మనకు చూపిస్తుంది. కాకపోతే ఒక మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయము, యెషయా గ్రంథం 10వ అధ్యాయము ఇంగ్లీష్లో అయితే 1, తెలుగులో అయితే 2. 2లో కూడా మనకంత అవసరం లేదు, కావాల్సింది నేను చదువుతాను. అన్యాయపు విధులను విధించు వారికిని, బాధాకరమైన శాసనములను రాయించు వారికిని, తర్వాత ఉన్న పదము హైలైట్ చేసుకోండి, ఏంటది? శ్రమ. ఓ టు దోస్ హూ డిక్రీ ఇనిక్విటస్ డిక్రీస్ అండ్ ద రైటర్స్ హూ కీప్ రైటింగ్ ఆపరేషన్. సో అలాంటి వారికి శ్రమ. ఆ శ్రమ ఏంటో తర్వాత లెసన్లో మనకు అర్థమవుతుంది. ఆ యొక్క లెసన్కి మనం ప్రిపేర్ అయి వద్దాం. మరొకసారి దేవుడు సార్వభౌముడని, ఆయన యొక్క సేవకుడైనటువంటి దానియేలు జీవితంలో సమస్తము ఆయన నిర్దేశించినట్టే జరుగుతోందని దానియేలు 6వ అధ్యాయంలో మనము ఆ 9 వచనాల్లో నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకుంటాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈరోజు మేము నేర్చుకున్నటువంటి ఈ బైబిల్ స్టడీలో ఆ 2 పాఠాలను మా వ్యక్తిగత జీవితాలకు మేము అన్వయించుకోవడానికి, వ్యక్తిగతంగా మేము నేర్చుకుని వాటి ప్రకారం జీవించడానికి, తద్వారా మేము దీవించబడ్డానికి, క్రీస్తు యేసు కృపలో మేము వర్ధిల్లడానికి సహాయము చేయమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.